చూడండి, ఒక గుంటూరు ఎడిషన్లో వచ్చింది ఇదేనా ఇళ్ల ప్రగతి అని. టోటల్గా జిల్లాకి మంజూరు చేసిన ఇళ్ళు 73,804, నిర్మాణాలు ప్రారంభించిన 71,785, నిర్మాణాలు పూర్తయిన 23,117, పునాది నుంచి స్లాబ్ వరకు ఈ దశల్లో ఆగిపోయినటువంటి 14,614, నిర్మాణం ప్రారంభం కానీ 2019. కానీ ప్రజల్ని ఎంత మోసం చేసింది మీడియా ఇంతవరకు? ఒక్క ఇల్లు కట్టలేదు. అసలు పేదల ఇళ్ళు అనేది ఒక పెద్ద కుంభకోణం. ఇలాంటి దరిద్రపు జర్నలిజం ఏంటండి? పేదవాడికి దక్కక ఒక అవకాశం దక్కితే సాధ్యమైనంత వరకు వాడు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎదురైతే ఆటంకాలు ఎదురవుతుంటాయో ఆటంకాలని ప్రొజెక్ట్ చేస్తూ ఆటంకాలు తీర్చమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం మానేసి పేదోడి ఇంటిని నాశనం చేయడానికి, పేదవాడి ఇంటి కళని దెబ్బతీయడానికి జరిగే రాజకీయ కుట్రలలో మీడియా భాగస్వామ్యం అయినటువంటి సిగ్గుమాలిన జర్నలిజం ఆంధ్రప్రదేశ్కి శాపం. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టారా అని మాట్లాడినప్పుడు నేను అనేక సార్లు చెప్పా, గతంలో ఏనాడు లేని దాదాపు 7-8 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, ఇంకా బోలెడు కడుతూ ఉన్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్నటువంటిది. అంతకంటే బాగా ఇస్తామని చెప్పి ఫైనల్గా ఇప్పుడు చూడండి, ఒక్క గుంటూరు జిల్లాలోనే 23,107 ఇళ్ళు పూర్తయిపోయినాయి. టోటల్గా కేటాయించింది 73,804 అంటే అందులో 71,785 ప్రారంభించారంటే ఏంటి? వాళ్ళు ఎంత ఆశతో ఉన్నటువంటిది. అందులో ఆల్రెడీ 23,107 మంది పూర్తి చేసేసుకున్నారంటే ఎంత గొప్ప విశేషం. ఇంకా కట్టకుండా మానేసిన వాళ్ళు కేవలం 2019. మేబీ అది బేకార్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక అంటే తప్పుడు పేరుతో తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా పాపం వాళ్ళు శాంతం పేదరికంలో అసలు రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఏం చేయాలి మనం? తోడు నిలబడాలి వాళ్ళకి. అట్లాగే ఈ మధ్యలో వివిధ దశల్లో ఆగిపోయినటువంటి దానికి వెనకాల ఉన్నది రాయాలి. అది కాకుండా జగన్ ఇవ్వడం మూలంగా నాశనం అయ్యాడు. పేదవాడికి ఇల్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప. స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే దేవుడిగా చూసుకుంటారు. కాకపోతే మన దౌర్భాగ్యం, మన జర్నలిజం లోపం ఏంటయ్యా అంటే పేదవాడు, మనిషి, వ్యక్తి, ప్రజలు అన్న కోణంలో కాకుండా రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ, మన కులము, మనవాడు, వాడు బాగుపడితే చాలనే దౌర్భాగ్య పరిస్థితుల్లో జర్నలిజం ఉండటం అన్నదే శాపం. అబద్ధాలని అసూగా రాస్తూ ప్రజల్ని మోసం చేస్తూ సాగిపోతుంది.